సాగు భూములలో హద్దురాళ్లు ఏర్పాటు చేసేందుకు సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను గిరిజన రైతులు అడ్డుకున్న ఘటన మానుకోట జిల్లా బాబునాయక్ తండాలో చోటు చేసుకుంది. నోటీసులు ఇవ్వకుండా సర్వే కోసం పంట భూముల వద్దకు రావడమేంటని ప్రశ్నించారు. దీంతో అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బలవంతంగా గిరిజన రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నా పేరు భానుసేన, మాది బాబునాయక్ తండా. సుమారు 1952 జిల్లాలోని బాబునాయక్ తండాలోని సర్వే నెంబర్లోని 425, 426, 427లో అనాదిగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని బాధిత రైతులు తెలిపారు. సర్వే కోసం వచ్చినటువంటి అధికారులు నోటీసులు ఇవ్వకుండా హద్దులు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు వాపోయారు. మాది బాబునాయక్ తండా. సుమారు 1952 నుండి మా తాత ముత్తాతల నుండి ఆ భూమి మా ఆధీనంలో ఉన్నది. మేము ఎవరికి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ భూమి మా దగ్గరనే ఉండి వ్యవసాయం చేసుకుంటాం. ఈ మధ్యలో ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు పక్కన ఉన్న 551 ల్యాండ్ ని మా సర్వే నెంబర్లు పెట్టుకుని 89 లో కొనడం జరిగింది. కొని దాని తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎంపీపీ కిషన్ నాయక్ ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళి దాని బౌండరీ ఫిక్స్అప్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బౌండరీ తీసేసి మా పొలాలు కబ్జా చేసుకుంటున్నారు. మేమేంటిదని ఇవాళ పొద్దున వాళ్ళు మాకు తెలియడం తోటి మాకు వాళ్ళు